నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ డిమాండ్ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ దుకాణాలను శనివారం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ సందర్శించారు. బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనంటూ రేషన్ లబ్ధిదారులకు వివరించారు. షాపుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చూసి ప్రధాని మోదీ చిత్రపటం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కేవలం ఒక 20 పైసలు ఖర్చు పెట్టి, అంటే 10,000 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు పెడితే 2,800 చిలుకు కోట్లు సన్నబియ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ సన్నబియ్యం మొత్తము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందనే ఒక అసత్య ప్రచారానికి కూడుకున్నది. సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. చాలానా మసాలాకు రూపాయి కోడి అన్నట్టుగా వీళ్ళు పెట్టేది ఎంత, వీళ్ళు తీసుకునేది ఎంత. ఈరోజు రైతుల దగ్గర నుంచి డబ్బులు పెట్టి కొన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బుల విషయంలో ఇంట్రెస్ట్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా గోనె సంచులు కావచ్చు, ఏదైతే మనం బియ్యం కొన్న తర్వాత వాటిని బ్యాగులో నింపడానికి ఖర్చు, గోనె సంచులు కావచ్చు, సుత్తిలి కావచ్చు, డబ్బుగం కావచ్చు, రవాణా ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కేంద్రమే భరిస్తుంది. అవే కాకుండా వారి దగ్గర నుంచి రేషన్ షాప్కి వచ్చే వరకు రవాణా ఖర్చులను కూడా నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వమే రూపాయి ఖర్చు పెడుతుంది. ఇవన్నిటినీ కూడా ప్రజలకు చెప్పకుండా ఏదో పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు వేసుకొని ఉగాది నుంచి మేము సన్నబియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుంది. వాళ్ళని పెట్టుకోమనండి, వాళ్ళ ప్రోటోకాల్ పెట్టుకోవడానికి మేము ఎక్కడే సంబంధం. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రతి రేషన్ షాప్ ముందు అందరికీ ఆహారం పౌష్టిక సమాజం అని మోదీ ప్రభుత్వ గ్యారంటీ బోర్డు ఒకటి ఇచ్చారు. మొన్న ఎలక్షన్ కోడ్లో తీశారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అది రేషన్ డీలర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ పెట్టట్లేదు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము ఒకటే కోరుకుంటున్నాం, వారు ప్రతి రేషన్ షాప్ ముందు మోదీ గారి యొక్క బోర్డు అది అఫీషియల్గా పెట్టాల్సిందే. అది పెట్టాలనేది మేము ఇక్కడికి వచ్చేసి గొంజాలగుట్ట ఇక్కడ రేషన్ షాప్ దగ్గర చేయడం జరిగింది. ప్రజలు కూడా గ్రహించాలి, ఈరోజు సన్న బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇందులో రాష్ట్ర